హరే కృష్ణ. ఈ రోజు మన ముందు హిస్ గ్రేస్ దయానిధి ప్రభు, ప్రెసిడెంట్ ఆఫ్ గొల్లపూడి జగన్నాథ మందిరం అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇస్కాన్ గుంటూరు నుంచి వచ్చారు. అండ్ ఈ రోజు మనకి సెషన్ 59 11వ అధ్యాయం 1 నుండి 8 శ్లోకాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మనం అందరం 3 సార్లు హరి బోల్ చెప్తూ వారిని క్లాస్ కి ఆహ్వానిద్దాం. హరి బోల్, హరి హరి బోల్ బోల్, హరి బోల్ హరి బోల్. హరి బోల్. హరే కృష్ణ గురూజీ, దండవత్ ప్రణామం గురూజీ. హరే కృష్ణ, దండ ప్రణామ్. థ్యాంక్ యూ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతే సతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 హరే కృష్ణ. ఈనాటి భగవద్గీత క్లాస్కి వచ్చిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. హరే కృష్ణ. మనము భగవద్గీతలోని 10 అధ్యాయాలు మనము గురుదేవుల దయ వల్ల మనము విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. మరి 11వ అధ్యాయం మనము ఈరోజు ప్రారంభించబోతున్నాము. ఏకాదశ అధ్యాయము. ఈ అధ్యాయం పేరు విశ్వరూపము. మరి ఈ రోజున మన క్లాస్ యొక్క టైటిల్ పేరు ఏమిటంటే యోగీశ్వరుడు ఎవరు. మరి ఈ రోజున మనము ఈ 11వ అధ్యాయంలో 1 నుంచి 8 శ్లోకాల వరకు మనము క్లాస్ చెప్పుకుంటాము. మన క్లాసులో ఎవరైనా శ్లోకం చదవచ్చు. స్టార్ట్ చేయండి. ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోండి. హరే కృష్ణ గురూజీ. పద్మావతి. హరే కృష్ణ. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. హరే కృష్ణ. హరే కృష్ణ. అర్జునుడు పలికెను, ఈ పరమ రహస్యములైన ఆధ్యాత్మిక విషయములను కూర్చి నీవు దయచే నాకు చేసిన ఉపదేశముల శ్రవణము ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయినది.
పరమ రహస్యము. ఏమిటి పరమ రహస్యం అంటే గీతా జ్ఞానమే పరమ రహస్యము. ఇప్పటి వరకు జరిగిన అధ్యాయాలలో ఎన్నెన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. శ్రీకృష్ణ భగవానుడు 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో, మరి 10వ అధ్యాయంలో ఎన్నెన్నో విషయాల గురించి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు తెలియజేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికి నా భక్తి వస్తుంది, ఎవరికి నా భక్తి రాదు. మరి అట్లాగే ఇంతకుముందు అధ్యాయాలు కూడా మనం చూస్తే కనుక ఆత్మ అంటే ఏమిటి, శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, జీవాత్మ అంటే ఏమిటి, ఎన్నెన్నో విషయాలని భగవంతుడు అర్జునుడు తెలియజేశాడు. ఇక్కడ భగవంతుడు గురువు పాత్ర పోషించాడు. ఇక్కడ అర్జునుడు శిష్యుడుగా ఉన్నాడు. అందుకని నేను చెప్తున్నానంటే, ఎప్పుడైతే నాకు ఈ యొక్క పరమ రహస్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను మీరు నాకు ఉపదేశం చేశారో, ఇప్పుడు నాకు మోహం తొలగిపోయింది. అంటే మరి మన జీవితంలో కూడా మనం ఎలా ఆలోచించాలి? మన జీవితంలో కూడా మన గురువుని స్వీకరించి, గురువు ద్వారా మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కనుక పొందితే మనకు కూడా మోహము, అజ్ఞానం అనేది తొలగిపోతుంది. ఇలాగ మనం భగవద్గీతని ఎలా ఆచరించాలంటే ఈ విధంగా అన్నమాట. అది కేవలము కృష్ణుడు అర్జునుడికి మాత్రమే చెప్పలేదు. అర్జునుడి కేంద్రంగా పెట్టుకుని సమస్త మానవాళికి కూడా భగవంతుడు ఒక ఉపదేశాన్ని ఇస్తున్నాడు అనమాట. మరి ఇంతకు ముందు అర్జునుడికి ఎన్నెన్నో సందేహాలు ఉన్నాయి కదా. నేను యుద్ధము ఎందుకు చేయాలి, యుద్ధం చేయటం పాపం కదా, నా బంధువులని, స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని, భీష్మ పితాహుణ్ణి, ద్రోణాచార్యుణ్ణి, ఇటువంటి విషయాలు ఎన్నెన్నో ఆయనకి ఉండి మనసంతా గందరగోళం ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు యొక్క పాత్రను పోషించాడు. శ్రీకృష్ణ భగవానుడు గురువు యొక్క పాత్ర పోషించాడు. మరి మనకు కూడా దైనందిన జీవితంలో ఈ ఒక పోటీ ప్రపంచంలో మన నిత్యము కూడా ఉద్యోగానికి, వ్యాపారానికి వెళ్తున్నప్పుడు రకరకాలైనటువంటి సందేహాలు, ఆందోళనలు, భయాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఒక మంచి ప్రామాణికమైన గురువుని మనము స్వీకరించి వారి యొక్క మార్గదర్శకత్వంలో మన కనుక భక్తిని కనుక కొనసాగిస్తే అర్జునుడు ఏ విధంగా అయితే పూర్తిగా మోహాన్ని తొలగిపోయిందో మనకు కూడా ఆ విధంగా మోహం తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సరే, భాష్యాన్ని చదవచ్చు ఎవరైనా. హరే కృష్ణ గురించి 14. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాది వారి భాష్యంకి జై, శ్రీల గురుదేవ్కి జై. ఈ అధ్యాయం శ్రీకృష్ణుడు సర్వ కారణములకు కారణుడని ప్రకటించుచున్నది. ఎవని నుండి భౌతిక విశ్వములు ఉద్భవించునో అట్టి మహావిష్ణువు కూడా అతడే కారణము. శ్రీకృష్ణుడు అవతారం కాదు, అతడు సర్వ అవతారములకు కారణభూతుడు, అవతారి. ఆ విషయము గడిచిన అధ్యాయమునందుని విశదముగా వివరింపబడింది. ఇప్పుడు అర్జునుడు తన మోహము తొలగినదని చెప్పుచున్నాడు. అనగా అర్జునుడు శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా లేక తన మిత్రునిగా భావింపక సర్వమునకు మూలాధారునిగా భావించుచున్నాడు. ఇక్కడ మనము ఒక విషయం తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడు సర్వకారణములకు కారణుడని ప్రకటించు. మహావిష్ణువు కూడా అతనే కారణం అంట. అంటే ఎలాగా చాలా మంది అనుకుంటారు, కృష్ణుడే ద్వాపరయుగంలో వచ్చాడు కదా, విష్ణు ముందు కదా అనుకుంటారు. కానీ కృష్ణుడే ముందు. మనకి చెప్తుంది శాస్త్రం, అంటే భగవద్గీత, భాగవతంలో మనకు చెప్తుంది. దానికి మనకి తెలుసుకున్నాం మనం. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణం. మనకి బ్రహ్మ సంహితలో మనకి మొట్టమొదటి శ్లోకం ఉంటుందన్నమాట. సర్వ అవతారాలకు కూడా ఆయనే కారణభూతులు. అందుకే ఆయన ఏమన్నారు, అవతారి అన్నారు అనమాట. అవతారి అంటే. అలాగే ఇక్కడ చూస్తే గనక అర్జునుడు తన మోహం తొలగిందని చెబుతున్నాడు. అలాగే అర్జునుడు శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా లేక తన మిత్రునిగా భావింపక
సర్వమునకు మూలధారణుగా భావించుచున్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఎప్పుడు కూడా మనకి గురువు సామాన్య మానవుల్లాగా మనతో కలిసి ఉంటారు. కానీ గురువుని ఎప్పుడు కూడా మనం సామాన్య వ్యక్తిగా మనం భావించకూడదు. ఇక్కడ అర్జునుడు కూడా కృష్ణుణ్ణి మొదట సామాన్యుడిగా అనుకున్నాడు. కానీ ఇప్పుడు చెప్తున్నాడు, నాకు మోహం తొలగిపోయింది. మోహం తొలగిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటి, కృష్ణుడు సామాన్యమైన వాడు కాదు, అలాగే తన మిత్రుడు కూడా కాదు. అంటే అంటే ఏంటి, కృష్ణుడు ఒకరిని ఉద్ధరించాలనుకుంటే, కృష్ణుడికి ఒకరికి సహాయం చేయాలనుకుంటే, కృష్ణుడు కనుక ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే వారిని ఉద్ధరించడం కోసం ఎంతో ఓర్పుతో, సహనంతో, వినయముతో, విధేయతతో ఎన్నో మెట్లు దిగైనా సరే వారిని ఉద్ధరిస్తాడు. దానికి ఎగ్జాంపులే మనకి అర్జునుడు కదా. అంటే మేనబావ, మిత్రుడు అప్పటి వరకు సామాన్య మానవుడని చెప్పి అనుకున్నారు. కానీ కృష్ణుడికి అర్జునుడికి మోహం తొలగిపోయింది. మోహం తొలగితేనే మనకి వాస్తవమైన జ్ఞానం వస్తుంది. దాన్నే మనం సంపూర్ణమైన జ్ఞానం అంటాం. దాన్నే మనం హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటాం. సంపూర్ణమైన జ్ఞానం లేనిదే ఎవరు కూడా కృష్ణుని అర్థం చేసుకోలేరు, కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోలేరు. సంపూర్ణమైన జ్ఞానం కావాలి. సంపూర్ణమైన జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే గురువు ద్వారా వస్తుంది. ఇక్కడ ఏ విధంగా అర్జునుడికి మోహం తొలగిపోయింది, ఏ విధంగా అర్జునుడికి అజ్ఞానం తొలగిపోయింది అంటే గురువు ద్వారా. ఎవరా గురువు? శ్రీకృష్ణుడు. భక్తులని ఉద్ధరించడం కోసం భగవంతుడు కొన్నిసార్లు ప్రత్యక్షంగాను, కొన్నిసార్లు పరోక్షంగాను వస్తారనమాట. ఇక్కడ పాండవులు ఉద్ధరించడం కోసం, పాండవుల ద్వారా ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం భగవంతుడే స్వయంగా వచ్చాడు, ప్రత్యక్షంగా వచ్చాడు, పరోక్షంగా కాదు. కృష్ణుడే కృష్ణావతారంగా వచ్చాడు. అదే కృష్ణుడు రామావతారంగా వెళ్తాడు, నరసింహవతారం. కానీ కృష్ణుడు మాత్రం కృష్ణావతారంగా వచ్చాడు అనమాట. ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు కాబట్టి. అందుకని మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, గురువుని ఎప్పుడు కూడా మనం సామాన్యమైనటువంటి మానవుల్లాగా మనం భావించకూడదు. ఇది మనం తెలుసుకోవాలి. కంటిన్యూ చేయండి. అర్జునుడు పరమ ఉత్తేజితుడై శ్రీకృష్ణుని వంటి గొప్ప మిత్రుడు తనకు లభించినందుకు ఆనంద భరితుడగుచున్నాడు. కానీ ఇప్పుడు తాను శ్రీకృష్ణుని సర్వకారణ కారునిగా అంగీకరించినను ఇతరులు ఆ విధముగా అంగీకరింపరేమో అని అతడు భావించుచున్నాడు. కనుకనే శ్రీకృష్ణుని దివ్యత్వమును సర్వులకు విశదపరుచుటకై ఈ అధ్యాయమున విశ్వరూపమును చూపుమని శ్రీకృష్ణుని ప్రార్థించుచున్నాడు. సో ఇటువంటి బెస్ట్ ఫ్రెండ్ ఒకడే ఉంటాడు కదా, ఎక్కువ ఉంటారు కదా, బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు. బెస్ట్ ఫ్రెండ్ ఒకడే ఉంటాడు. అరే, కృష్ణుడు లాంటి గొప్ప మిత్రుడు తనకు లభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు కృష్ణుడే భగవంతుడు, సర్వకారణకారుడు అని అంగీకరిస్తున్నాడు. కానీ ఇతరులు మాత్రం ఆ విధంగా అంగీకరించడమో అని భావిస్తున్నాడు. కనుక ఏమంటాడంటే, కృష్ణుడిని ఏమడుగుతున్నాడు, విశ్వరూపం చూపమని అర్జునుడు కృష్ణుడు ప్రార్థిస్తున్నాడు. నీవెవరివి నాకు తెలుసుకోవాలి. ఎందుకంటే అసాధారణమైన శక్తులు, అసాధారణమైన విభూతులు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి నువ్వెవరు. అందుకని నీవు నాకు చూపించాలి అని తెలుసుకోవాలని చెప్పేసి ఒక రకమైన ఆసక్తి, క్యూరియాసిటీ ఉందన్నమాట అర్జునుడికి. కంటిన్యూ చేయండి. వాస్తవమునకు ఎవరైనాను శ్రీకృష్ణుని విశ్వరూపమును చూచినప్పుడు అర్జునుని వలనే భయభ్రాంతులగు. కానీ శ్రీకృష్ణుడు పరమ దయాళువైనందున విశ్వరూపమును చూపిట పిమ్మట తన మూల రూపమును తిరిగి పొంది ఉండెను. నీ హితము కొరకు నేనిది ఉపదేశించుచున్నాను అని పలుమార్లు శ్రీకృష్ణుడు చెప్పిన విషయమును అర్జునుడు పూర్తిగా అంగీకరించుచున్నాడు. కనుకనే భగవంతుని యొక్క విశ్వరూపాన్ని చూసేటటువంటి శక్తి ఎవరికి లేదు. ఒకసారి ధృతరాష్ట్రుడు ఏడ్చేస్తాడు. మనం చూస్తే కనుక కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు ధృతరాష్ట్రుడు చెప్తాడు, నీకు దివ్యమైన నేత్రాలు ఇస్తున్నాను మహారాజా, మీరు చూడమని చెప్తారనమాట. ఆ కృష్ణుడు యొక్క ఆ ఒక్క అవతారాన్ని చూడలేకపోతున్నాడు, ఆ రూపాన్ని చూడలేకపోతే ఎవరు? ధృతరాష్ట్రుడు.
అంటే సామాన్యమైనటువంటి వ్యక్తులకి కృష్ణుడు చూసేంత శక్తి ఉండదు, తట్టుకోలేరు, చాలా కష్టం. అందుకని ఆయన పరమ దయాళుడు కాబట్టి విశ్వరూపం చూపించబట్టి మళ్ళీ తన మూల రూపాన్ని తొలగి పొందాడు. అంటే మళ్ళీ మామూలుగా జనరల్గా మళ్ళీ మిత్రులాగా, మళ్ళీ గురువులాగా మళ్ళీ చక్కగా కనపడుతున్నాడు అనమాట. అది అందుకని నీ హితము కొరకు నేను ఇది ఉపదేశించున్నానని పలుమార్లు శ్రీకృష్ణుడు చెప్పిన విషయం అర్జునుడు పూర్తిగా అంగీకరించున్నాడు. దేని గురించి చెప్తున్నాడు? నీ హితము గురించి చెప్తున్నాను. నీ హితము అంటే ఏంటి? అర్జునుడి కేంద్ర పెట్టుకుని సమస్త మానవాళికి హితం గురించి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశిస్తున్నాడు. కంటిన్యూ చేద్దాం. కనుకనే అర్జునుడు ఇది అంతయు శ్రీకృష్ణుని కృపచేతనే జరుగుచున్నదని కృతజ్ఞత పూర్వకముగా ఇక్కడ పలుకుచున్నాడు. శ్రీకృష్ణుడే సర్వ కారణములకు కారణుడనియు పరమాత్మగా సర్వుల హృదయములందు నెలకొని ఉన్నాడనియు అర్జునుడిప్పుడు పూర్తి నిశ్చయమునకు వచ్చెను. హరే కృష్ణ గురించి. సర్వుల హృదయములో నెలకొన్నాడని, శ్రీకృష్ణుడే సర్వకారణాల కారణని అర్జునుడికి పూర్తిగా అర్థమైనది, పూర్తిగా అవగాహనకి వచ్చినది. ఏమని? శ్రీకృష్ణుడే దేవాదేవుడని, శ్రీకృష్ణుడే భగవంతుడిని, శ్రీకృష్ణుడే పరమాత్మని, శ్రీకృష్ణుడే సర్వుల హృదయాల్లో కూడా నిలిచి ఉన్నాడని అర్థమైంది అర్జునుడికి. హరే కృష్ణ. సెకండ్ శ్లోకం. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. భావాప్యాయౌ హి భూతానాం శ్రుతో విస్తరసో మాయా తత్వతః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చ అవ్యయం. హరే కృష్ణ. ఓ కమలపత్రాక్ష, సర్వజీవుల జనన మరణములను గూర్చి వివరముగా నీ నుండి నేను శ్రవణం చేసిదని, మరియు అక్షయములైన నీ మహత్యములను కూడా గుర్తించితిని. జనన మరణముల గురించి 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఎన్నో చెప్పాడు. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, జీవాత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏమిటి, శరీరం నశించిపోతుంది, ఆత్మ ఎప్పుడు కూడా నశించిపోదు అని ఎన్నో విషయాలు చెప్పాడు. అక్షయములైన నీ మహత్యములు కూడా గుర్తించదని. ఎటువంటి మహత్యాలండి? ఎటువంటి మహత్యాలు? 1, 2 ఎన్నని చెప్పుకోమంటారు? 7 సంవత్సరాల వయసులో చిటికని వేలి మీద గోవర్ధనగిరి పర్వతం చెప్పడం అనేది ఎటువంటి మహత్యం చెప్పండి. మరి 16,001 మంది యువరాణుని కాబడిన మహత్యం చిన్న విషయమా చెప్పండి. మరి అంతకన్నా గొప్ప మహత్యము మధురలో యాదవులందరూ కూడా ఎంతో బాధపడుతుంటే ఈ యుద్ధాల బారి నుంచి వారందరినీ కాపాడటం కోసం రాత్రికి రాత్రి ఆయన ద్వారకా నగరం నిర్మించాడే సముద్రపు దగ్గర. ఇంకెటువంటి మహత్యాలు చెప్పండి. ఇవన్నీ కూడా అర్జునుడు చెప్తున్నాడు, నేను ఇవన్నీ కూడా గుర్తించాను, గ్రహించాను, ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైనది, ఇప్పుడు నాకు పూర్తిగా కూడా నీ గురించి తెలిసినది అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ శ్లోకం. Prabhu, can I read, Prabhuji? ప్లీజ్ ప్రభు. ఏవమేతద్యాదాత్మా త్వామాత్మనం పరమేశ్వర దృష్టామిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ. ఓ పురుషోత్తమా, ఓ పరమేశ్వర, నీవు వర్ణించినట్లుగా నీ యథార్థ రూపమును నేను నా ఎదురు చూడగలిగినను. నీవు ఏ విధముగా ఈ విశ్వమునందు ప్రవేశించితవో నేను గాంచగోరుచున్నాను. నీ యొక్క బ్రహ్మాండమైన రూపమును నేను దర్శించగోరుదును అనుడు. ఇక్కడ ఓ పురుషోత్తమా, బాగుంది కదా, వినటానికి చాలా చక్కగా ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. ఓ పురుషోత్తమా అంటే ఎవరు? పురుషోత్తముడు అంటే చెప్పండి, చెప్పండి. మన క్లాస్లో పురుషోత్తం అంటే ఏంటి, అర్థం ఏంటి?
పురుషులలో ఉత్తముడు అని గురించి. ఆ పురుషులలో ఉత్తముడు. ఎవరు పురుషోత్తముడు అంటే కృష్ణుడు. పురుషోత్తమ అంటే ఏంటి? పురుషులలో ఉత్తముడు. ఎందుకు పురుషులలో కృష్ణుడే ఉత్తముడయ్యాడు? ఎవరని చెప్తారా? మనం కూడా చాలా మంది పురుషులను చూస్తుంటాం కదా కదా అంటే కృష్ణుడు చెప్పుకున్నాడు నేను పురుషోత్తమునని, లేకపోతే పురుషోత్తముడు ఎవరు బిరుదిచ్చారు ఆయనకి? మనం బిరుదు ఇచ్చాం గురించి, కృష్ణుడు చెప్పుకోలేదు. మనం ఇచ్చాం. ఇంకెవరు ఇచ్చారు? కుటుంబములో భర్త గురించి బాగా ఎవరు తెలుస్తుంది? వాళ్ళ భార్యకి తెలుసు. ఆ భార్య చెప్పాలి నా భర్త పురుషోత్తముడు అని కదా. అవునా? సంతానం చెప్పాలి మా తండ్రి పురుషోత్తముడని. అంటే పురుషోత్తముడు అంటే ఎవరంటే భార్యని చిన్న చూపు చూడకుండా భార్యని కూడా గౌరవిస్తూ భార్యని కూడా దేవిలాగా భావించేవాడే పురుషోత్తముడు. కృష్ణుడు అంతే కదా. అంతమందిని వివాహం చేసుకున్నా కూడా అందరినీ కూడా ఆయన సమానమైన గౌరవాన్ని ఇచ్చి ప్రతి ఒక్క భార్యకి కూడా రత్నాల భవనాన్ని కట్టించాడు. ఎక్కడ? ద్వారకా నగరంలో. అందుకే ఆయన ఏమన్నారు? పురుషోత్తముడు అన్నారు. ఎవరన్నా దురదృష్టవశాత్తు ఒక వ్యక్తికి ఇతర భార్యలుంటే మొదట భార్యని ఒకలాగా, రెండో భార్యని ఇంకోలాగా చూస్తూ ఉంటారు సమాజంలో. మనం ఎక్కడన్నా వింటూ ఉంటాం. కానీ శ్రీకృష్ణుడు అటువంటి వాడే కాదు. శ్రీకృష్ణుడు అందరినీ కూడా సమానమైన గౌరవాన్ని ఇచ్చాడు. అందుకని వారందరూ అన్నారు, అయ్యా నీవు పురుషోత్తముడివి, కాదు కాదు పూర్ణ పురుషోత్తముడివి, నీకన్నా ఉత్తముడు ఇంకెవడయ్యా ఉంటారు చెప్పండి. అరే మమ్మల్ని అందరినీ కూడా ఒక రాక్షసుడు బంధించి హింసిస్తూ ఉంటే, మమ్మల్ని శారీరకంగా మానసికంగా బాధ పెడుతూ ఉంటే కృష్ణానంగానే నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడావే. కాపాడే కాకుండా మా అందరికీ కూడా మీరు భార్య స్థానాన్ని ఇచ్చారే. ఇంతకన్నా పురుషోత్తముడు ఎవరు ఉంటారు? అందుకే మీరు పురుషోత్తముడు, పూర్ణ పురుషోత్తముడు అన్నారన్నమాట. పురుషోత్తముడిని ఏదో భార్య గిఫ్ట్ ఇవ్వగానే పురుషోత్తముడు అయిపోవడం కాదు. అంటారు కదా, భార్యకి బర్త్డే రోజున మంచి రిస్ట్ వాచ్ను లేదా మంచి చీర కొనిచ్చేస్తే పురుషోత్తముడు అయిపోయాడు. అంతేనా మాతాజీ? కరెక్టేనా? మన గ్రూపులో ఎవరైతే వివాహం చేసుకున్న మాతాజీ ఉన్నారో చెప్పొచ్చు చక్కగా. అది పురుషోత్తముడు అంటే అదనమాట. ఓ పరమేశ్వర, అరే పరమేశ్వరుడు అని. కృష్ణుడే పరమేశ్వరుడు, కృష్ణుడే పురుషోత్తముడు. నాలుగో శ్లోకం. హరే కృష్ణ. మన క్లాస్లో స్లోగా ఉన్నారు, చదవాలనుకుంటే త్వరగా చదవండి, లేకపోతే ఇంకో చదువుతారు. Hare Krishna Prabhu, can I read Prabhu? ఎస్ ప్రభు. Come on. ఎస్. यन्यसे यदि तश्चक्यं मया दृष्टमिति प्रभो योगेश्वर ततो मे त्वं दर्शयात्मनामव्ययम् మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మనమవ్యయం. హే ప్రభు యోగేశ్వర, నీ విశ్వరూపమును గాంచుటకు నేను సమర్థుడనని నీవు తలచనిచో దయవంచి ఆ అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపుము. యోగీశ్వర, ఎవరు యోగీశ్వరుడు? ఎవరు యోగీశ్వరుడు చెప్పండి. ఎవరు యోగీశ్వరుడు? కృష్ణ భగవానుడే యోగీశ్వరుడు. కృష్ణుడే యోగీశ్వరుడు. కరెక్టే. ఎవరిని యోగీశ్వరుడు అని పిలుస్తాం మనం? క్వాలిటీస్ ఏంటి? ఇంద్రియాలను నిగ్రహించేవాడు. వెరీ గుడ్. ఇంకా అరే
స్వర్గం కన్నా అతి సుందరమైందంట ఈ ద్వారకా నగరం. స్వర్గము కన్నా ఎక్కువ ఆనందాలు సంతోషాలు ఉంటాయంట ఈ ద్వారకా నగరంలో. అరే, ద్వారకా నగరాన్ని మించినటువంటి నగరము ఈ లోకములో ఎక్కడ లేదంట. అంత పెద్ద అంతఃపురము, 16,108 భార్యలు, ఎంతో మంది సంతానం ఉన్నప్పటికీ కూడా కృష్ణుడు ఇవన్నీ కాదని ఆయన అర్ధరాత్రి తన అంతఃపురం నుంచి బయటికి వచ్చి ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటాడంట. అందుకే ఆయన ఏమన్నారు? యోగీశ్వరుడు అన్నాడు. ఏమీ లేనివాడు ఎలాగో లేనివాడు ఉంటాడు, కానీ అన్నీ ఉన్నా కూడా వాటి పట్ల అటాచ్మెంట్ లేకపోవటమే యోగి అంటారనమాట, యోగీశ్వరుడు అంటారు. అటువంటి వాడిని ఏమన్నారు? యోగీశ్వరుడు అన్నారనమాట. అందుకని నీ విశ్వరూపాన్ని చూడటానికి నాకు సమర్థ లేకపోయినా తెలిసినప్పటికీ దయ వంచి నా పట్ల విశ్వరూపాన్ని నాకు చూపము. భక్తుడు ఎప్పుడు కోరుకుంటాడు, నాకు ఎటువంటి అర్హత లేదు. ఓ మై డియర్ గురుదేవ్, I have no qualification to glorify you. Please accept my humble obeisance to your lotus feet. గురుదేవా, నాకు ఎటువంటి అర్హత లేదు. కేవలం మీ యొక్క దయా కరుణ ప్రేమతోటే నాకు మీరు దీక్షను ప్రసాదించినారు. ఈ జన్మకి నేను మీకు కృష్ణుడికి సేవ చేయడానికి నాకు మీ యొక్క ఆశీర్వచనం కావాలని చెప్పి భక్తుడు కోరుకుంటాడు. ఆల్వేస్ 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 ఏం కోరుకుంటుంటే, I have no qualification, I am just instrument. I have no qualification, I am just instrument. నాకు ఎటువంటి అర్హత లేదు, నేను కేవలం కూడా ఒక యంత్రాన్ని మాత్రమే. నడిపేవాడు అంతా కూడా భగవంతుడే. 5వ శ్లోకం. హరే కృష్ణ గురూజీ, పద్మావతి గురూజీ. శ్రీ భగవానువాచ పశ్య మే పాద రూపాని శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతిని చ. హరే కృష్ణ. పశ్య మే పాద రూపాని శతశోధ సహస్రః నానావిధాని దివ్యాని నానావర్ణకృతిని చ. దేవదేవుడైన శ్రీకృష్ణుడు భగవానుడు పలికను, ప్రియమైన ఓ అర్జున, కృతకుమార, వందల కొలది వేల కొలది గల నానా విధములను దివ్యములను పలు వర్ణములను అగు రూపములను ఇప్పుడు గాంచుము. నెక్స్ట్ ఇంకొక శ్లోకం వచ్చింది. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. హరే కృష్ణ. పశ్యాదిత్యాన్వసూన్ రుద్రానస్వినో మరుతస్తతా బహున్యదృష్టపూర్వాణి పశ్యాచర్యాణి భారత. హరే కృష్ణ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఇచ్చట ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్విని కుమారులను, మరుత్తులను, సమస్త ఇతరుల దేవతలను గాంచము. అలాగునని ఇదివరకెనడను ఎవరును చూడనట్టు విననట్టు పలు అద్భుతమైన విషయాలను గాంచము. భగవంతుడికి విశ్వరూపాన్ని చూపించాడు. ఈ శ్లోకంలో భగవంతుడు విశ్వరూపాన్ని చూపించాడు. ఏ విధంగా చూపిస్తున్నాడు? సూర్యుని నేనే, చంద్రుడు నేనే, సూర్యుని నేనే, చంద్రుని నేనే, సమస్త దేవతలకి అధిపతిని నేనే, అశ్విని కుమారులు కూడా నేనే, ఇతర దేవతలందరూ కూడా నాలోనే ఉన్నారు, నా నుంచే ఉద్భవించారు. ఇంతవరకు ఎవరు చూడనట్టుది, విననట్టుది ఇప్పుడు ఇటువంటి అద్భుతమైన విషయాలు నువ్వు చూడవచ్చు అని చెప్పి చెప్తారనమాట. 7వ శ్లోకం. హరే కృష్ణ గురుజీ. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం మమ దేహే గూఢాకేశ యచ్చాన్య దృష్టిమిచ్చసి. వెరీ గుడ్. ఓ గూఢాకేశ, నీవు చూడగోరు సమస్తము నా దేహమును ఇప్పుడు
ఒక్కమారుగా గాంచుము. నీవు ప్రస్తుతం ఏది చూడగోరినను మరియు భవిష్యత్తును ఏది చూడదలిచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు. స్థావర జంగమాదులన్నీ ఒకే స్థానమున దీని యందే సంపూర్ణముగా కలవు. సమస్తము నా యందే ఉన్నాయి. సమస్తానికి నేనే ప్రభువుని. దేవతలకి, సూర్యులకి, చంద్రులకి, నదులకి, స్థావర జంగాలకి అన్నిటికీ కూడా నేనే. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. 8వ శ్లోకం. హరే కృష్ణ గురుజీ. 14 హరే కృష్ణ. నతు మాం సఖ్యసే దృష్టా మనేనైవ స్వచక్షుప దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. కానీ ప్రస్తుత చర్మ చక్షువుల చేనను దర్శింపలేవు, అందుచే నేను నీకు దివ్య చక్షువును చూచున్నాను. నా యోగ వైభవమును చూడుము. భగవంతుని దర్శించడం కోసం, మనకి అటువంటి విశ్వరూపాన్ని దర్శించడం కోసం అర్జునుడికి ఈ భౌతికమైనటువంటి కళ్ళకు శక్తి సరిపోదు. అందుకే శ్రీకృష్ణుడు అతనికి ఏమి ఇస్తున్నాడు? దివ్యమైనటువంటి చక్షువుల్ని ప్రసాదిస్తున్నాడు, నా యొక్క యోగ వైభవం చూడమని చెప్పేసి. సో ఒక్కసారి భాష్యం చదవండి. హరే కృష్ణ గురుజీ. 14 నేను చదవనా గురుజీ? ఓకే, చదవండి. శ్రీల ప్రభుపాది వారి భాష్యంకి జై. శ్రీల గురుదేవ్ కి జై. శుద్ధ భక్తుడు శ్రీకృష్ణుని అతని ద్విభుజ రూపము కంటెను అన్యమైన ఏ రూపమునందును చూడగోరడు. అతడు భగవానుని విశ్వరూపమును మనస్సుతో కాకుండా దివ్య చక్షువులతో అతని కృప ద్వారా గాంచవలెను. కనుకనే శ్రీకృష్ణుని విశ్వరూపమును దర్శించుటకు మనస్సును కాకుండా దృష్టిని మార్చుకొనవలెనని అర్జునుడు ఉపదేశింపబడెను. శ్రీకృష్ణుని విశ్వరూపము అంత ప్రాధాన్యమైనది కాదు. రాబో శ్లోకం నందు ఈ విషయము స్పష్టమగును. అయినను అర్జునుడు దానిని చూడగోరి ఉన్నందున ఆ విశ్వరూపమును దర్శించుటకు కావలసిన ప్రత్యేక దృష్టిని భగవానుడు అతనికి ప్రసాదించాడు. శ్రీకృష్ణునితో దివ్యమైన ప్రేమపూర్వక సంబంధము నందు చక్కగా నెలకొనిన భక్తులు అతని విభూతిని ప్రదర్శనమే కాకుండా అతని ప్రేమ లక్షణములచే ఆకర్షింపబడుదురు. శ్రీకృష్ణునితో క్రీడించు వారును అతని మిత్రులను, అతని తల్లిదండ్రులు అతని విభూతులను చూపమని ఎన్ననూ కోరలేదు. శుద్ధ ప్రేమలో వారెంతగా మునిగి ఉండరనగా శ్రీకృష్ణుడే దేవాది దేవుడని కూడా వారు ఎరుగకుండిరి. తమ ప్రేమ వినిమయములందు వారు శ్రీకృష్ణుడు దేవాది దేవుడని విషయమును కూడా విస్మరిద్దురు. శ్రీకృష్ణునితో క్రీడించిన బాలులందరూ గొప్ప పుణ్యాత్ములనియు మరియు అనేక జన్మల పిదపనే వారు అట్లు శ్రీకృష్ణునితో క్రీడింపగలిరనియు శ్రీమద్ భాగవతమున చెప్పబడినది. ఒక్క నిమిషం. ఇక్కడ కృష్ణుడికి మనం ఎప్పుడు ఆకర్షించబడతామంటే ఆయన యొక్క ప్రేమ లక్షణాల చేత. మన సమాజంలో గొప్ప వ్యక్తులు ఒక మంచి పొజిషన్ ఉన్నప్పుడు కూడా వారి దగ్గర ప్రేమ కనుక లేదనుకోండి, గొప్ప లక్షణాలు లేకపోతే మనం ఎవరు కూడా పెద్దగా పట్టించుకోం. ఇక్కడ అలాగే కృష్ణుడికి విభూతులని చూపించినప్పటికీ కూడా చూపించిన కన్నా కూడా ఆయన యొక్క ప్రేమ లక్షణాల చేత ఆకర్షింపడతారన్నమాట. మరి ఎందుకు కృష్ణుడు భగవంతుడు తెలియకపోయినప్పటికీ కూడా కృష్ణుడు స్నేహితులు కృష్ణుడితో ఆడుకునేవారు కదా. అలాగే వారి తల్లిదండ్రులకి ఎంతో ప్రేమతో ఉండేవాళ్ళు. గోపికలు మరి అలాగే ఉండేవాళ్ళు. మనం చూడగలిగాం. వాళ్ళకి తెలవదు అసలు శ్రీకృష్ణుడు దేవాదేవుడని కూడా. వాళ్ళ ప్రేమలో అంత బాగా మునిగిపోయారనమాట. అందుకని ఒక్కసారి కృష్ణుడితో ఎప్పుడైతే మనం గట్టిగా సంబంధం ఉంటుందో మనకి ఇంకా ఆ కృష్ణుడి తప్పితే మనకి వేరే రూపం చూడాలనే ఆసక్తి కూడా ఉండదు. ఆ విశ్వరూపంతో కూడా మనకి పెద్ద అవసరం లేదు. అంటే కృష్ణుడు తప్పితే ఇంకా అన్యమైన రూపాన్ని మనం దర్శించాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట.
అందుకని ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కృష్ణుడితో ఆడుకునేటువంటి అవకాశము ఆ బాలురు కలిగిందని శ్రీమద్ భాగవతం మనకు చెప్తుంది. ఆ బాలురు శ్రీకృష్ణుడే దేవాదేవుడిని కూడా ఎరగలేదు, వాళ్ళు తెలవదు అసలు వాళ్ళకి. వాళ్ళు ఏమనుగారు, కేవలం ఆప్తమిత్రుడనే భావించారు. కనుకనే శ్రీ సుఖదేవ గోస్వామి ఈ క్రింది శ్లోకం నందు ఇట్లా చెప్పి ఉన్నాడు. ఇత్తం సతాం బ్రహ్మ సుఖానుభూత్య దాస్యం గతానాం పరదైవతేన మాయాశ్రితానాం మరదారకేన సాకం విజహ్రు కృతపుణ్యపుంజ. మహర్షులచే నిరాకార బ్రహ్మముగాను, భక్తులచే దేవాదిదేవనిగాను, సామాన్య మానవులచే సామాన్య బాలునుగాను భావింపబడు పరమ పురుషుడు ఇతడే. అంటే అందరివాడు కృష్ణుడు. అంటే స్నేహం చేసేవాడికి స్నేహితుల్లాగా, ప్రేమగుండే వారికి ప్రేమకులాగా, ఎలాగ కావాలంటే అలాగా ఆయన్ని పొందవచ్చు. కొడుకులాగా, తండ్రిలాగా, మిత్రులాగా, ప్రేమికుల్లాగా, ఏ విధంగా కావాలన్నా కూడా ఆయన్ని మనం చూడొచ్చు. చూడండి, నిరాకారవాదులు కూడా బ్రహ్మముగాను ఉంటారు. చూడండి, నిరాకారవాదులు కూడా బ్రహ్మముగాను కూడా ఆయనే. భక్తులు చూడ దేవాదేవుడిగా, సామాన్య మానవులు చెల్లగానే సామాన్య బాలుడుగా భావింపడదు. అటువంటి వాడు పరమ పురుషుడు. ఎవరు? ఈయనే. ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి అమ్మ. సత్యమేమనగా భక్తుడు భగవానుని విశ్వరూపమును చూచుట యందు ఆసక్తిని కలిగి ఉండడు. కానీ శ్రీకృష్ణుడు పలికిన వాక్యాలను ద్రోహపరచుటకు కొరకు అర్జునుడు ఆ విశ్వరూపమును చూడగోరెను. ఎందుకనగా శ్రీకృష్ణుడు సిద్ధాంతపూర్వకముగా లేదా తత్వపూర్వకముగా మాత్రమే కాకుండా వాస్తవముగానే తనను తాను దేవాది దేవునిగా అర్జునునకు ఎట్లు నిరూపించుకొనిననో భవిష్యత్తు కాలమున జనులు అవగతము చేసుకొనగలరు. అర్జునుడు గురు శిష్య పరంపర విధానమునకు ఆదిత్యుడైనందున దీనిని సమర్థించుట మిక్కిలి అవసరం. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసుకొనుట యందు నిజమైన ఆసక్తిని కలిగిన వారు మరియు అర్జునుని అడుగుజాడలను శ్రీకృష్ణుడు సిద్ధాంత పూర్వకముగానే కాకుండా వాస్తవముగానే తనను తాను దేవాది దేవునిగా వ్యక్తపరుచుకొని అవగతము చేసుకొనవలెను. జనరల్ గా ఎందుకు కృష్ణుడు నిరూపించుకోవాలి? అవసరం లేదు. కృష్ణుడు విశ్వరూపం చూసిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించాడో దానిని మానవులందరూ అనుసరిస్తారు. అవును, అర్జునుడికి కృష్ణుడు విశ్వరూపం చూపించాడు అంటే కృష్ణుడు భగవంతుడి తెలుస్తుంది. ఇది తెలియజేయడం కోసము ఆయన సిద్ధాంతపూర్వకానే కాకుండా వాస్తవంగా కూడా దేవాదేవుడు తెలవలసిన అవసరం అందరికీ కూడా ఉన్నది. మేము ఇదివరకే వివరించి ఉన్నట్లుగా అర్జునుడు విశ్వరూపమును ప్రత్యేకముగా చూడగోరి ఉండలేదని శ్రీకృష్ణుడికి ఎరుగును. కనుక అతడు అర్జునుకు విశ్వరూపమును చూచుటకు అవసరమైన శక్తిని ప్రసాదించను. హరే కృష్ణ. భగవంతుడి యొక్క కథలను వినాలన్నా, భగవంతుని కీర్తించాలన్నా, భగవంతుడి భగవద్గీత భాగవతాలు మనం చదువుకోవాలన్నా, భగవంతుడి సేవ చేయాలన్నా మనకి శక్తి సరిపోదు. అందుకే మనము గురువుని ప్రార్థిస్తూ ఉంటాం. గురువుని ప్రార్థించడం వల్ల భగవంతుని యొక్క శక్తి రూపమే గురువు అన్నమాట. అందుకే మన గురువు ద్వారా మనకు ఆ శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా మనము ఈ యొక్క భగవద్గీత భాగవతాలు భక్తుడి సేవలు చేయగలుగుతాము. అలాగే అర్జునుడికి కూడా విశ్వరూపం చూడడం శక్తి కావాలి. ఆ శక్తిని కూడా భగవంతుడే ప్రసాదించాడు. కేవలం మనకు కావాల్సింది ఆసక్తి. అర్జునుడికి ఆసక్తి ఉంది. అర్జునుడికి ఆసక్తి ఉండటం వల్ల కృష్ణుడు అతనికి శక్తిని ప్రసాదించాడు విశ్వరూపాన్ని చూడటానికి. ఈ విధంగా ఈరోజు మనం క్లాస్లో యోగీశ్వరుడు ఎవరని మనం తెలుసుకున్నాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీల ప్రభుపాదికి శ్రీ గురుదేవ్కి జై, నందకోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి హరే కృష్ణ. ప్రభుజీ దాంట్లో
ఆ, ఏం అడగాలనుకున్నానంటే ప్రభు ఈవెన్ దో మనం క్లాస్ నుంచి ఏం తెలుసుకున్నానంటే యోగీశ్వరుడు అంటే ఎవరు అనే విషయం గురించి తెలుసుకున్నాను. ఆధ్యాత్మిక విషయాలను మనం గురువు ద్వారా తెలుసుకున్నప్పుడు మాత్రమే మోహం నుండి విముక్తి పొందుతాం. మోహం తొలగిపోతుంది మనకి కేవలం గురువు ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నప్పుడు. అండ్ అలాగే కృష్ణుడే ముందు, కృష్ణుడి నుంచే సర్వం వచ్చింది, సర్వ అవతారాలకి కారణం కూడా కృష్ణుడే. ఎవరి నుండి అయితే భౌతిక విశ్వములు అన్ని ఉద్భవిస్తాయో అలాంటి మహావిష్ణువుకు కూడా అతడే కారణము అని తెలుసుకున్నాను గురూజీ. ఫైనల్ గా సర్వ కారణమునకు కారణం శ్రీకృష్ణ భగవానుడు. అండ్ అలాగే అన్ని ఉన్నా కూడా డిటాచ్మెంట్ తో ఎవరితోనూ అటాచ్మెంట్ లేకుండా ఉన్నవారినే యోగీశ్వరుడు అంటారు అని తెలుసుకున్నాను గురూజీ. అది వన్ అండ్ ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకున్నాను. అండ్ ఇంకొక పాయింట్, ఈ 11వ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకంలో వచ్చినట్టుగా భౌతిక విశ్వములను ఉద్భవించినట్టి మహావిష్ణువు కూడా కారణం శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు అనేది అవతారం కాదు, అతడే సర్వత అవతారములకు కారణభూతుడు. మెయిన్ క్యారెక్టరే శ్రీకృష్ణుడు అయినప్పుడు ఇంకొక విశ్వరూపం ఉంటుంది, విశ్వరూపంని చూసినప్పుడు అర్జునుడికి భయం వస్తుంది. ఈ అన్ని విషయాలు అర్థం కాలేదు గురూజీ. అది అడుగుదాం అనుకున్నా గానీ ఈ 8వ శ్లోకంకి వచ్చేసరికి శుద్ధ భక్తులు అనేవారు బియాండ్ గా కృష్ణుడు కాకుండా కృష్ణుడికి ఇంకో విశ్వరూపం గాని అంత డెప్త్ గా వెళ్లకుండా కృష్ణుడితో ప్రేమలీలగా ఉండటం, స్నేహం చేయడం, భక్తి చేసుకోవడం, జపం చేయడం చాలు అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. హరే కృష్ణ, వెరీ గుడ్. హరే హరే రామ రామ, హరే హరే రామ రామ, రామ రామ, హరే హరే. హరే హరే కృష్ణ, కృష్ణ హరే హరే కృష్ణ, కృష్ణ హరే కృష్ణ, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే. హరే రామ, రామ రామ, హరే హరే. శ్రీల ప్రభుపాదికి జయ, శ్రీల గురుదేవికి జయ, అనంత కోటి వైష్ణవ. శ్రీ జగన్నాథ రథయాత్ర మహామహోత్సవ की जय. జై. हरे कृष्णा. దండవత్ ప్రణాములు ప్రభుజీ. धन्यवाद, प्रणाम माता जी. हरे कृष्णा. హరే హరే కృష్ణ కృష్ణ. గురూజీ. దండోత్ ప్రణామ్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. दंडवत प्रणाम तल्ली. हरे कृष्णा. कृष्ण.